న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్త దళితుల ఐక్యతకు జరిగిన రాజకీయ కుట్ర డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్। దళితుల సంక్షేమం పట్టని పాలకుల వైఖరిని ఎండగడదాం, కేవీపీఎస్ నాయకులు పిలుపు। కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం। మద్యంతో వెళ్తున్న జైలో వాహనం, ఇంజిన్లో మంటలు। శ్రీశైలంలో 5వ శ్రావణ మాస వరలక్ష్మి వ్రతంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు। ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై మోదీ బీజేపీ కుట్ర చేస్తా ఉన్నారని, ఇందులో ప్రధాన భాగస్వామి చంద్రబాబు నాయుడు అని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తెలియజేశారు। శనివారం ఆయన కర్నూలులో మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ మొదట పంజాబ్లో 1975లో కాంగ్రెస్ బీజం వేస్తే దాన్ని ఈరోజు మోదీ దేశం మొత్తం చేశాడన్నారు। ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి పడేసేదే ఎంగిలి మెతుకులే అన్నారు। ఎస్సీ రిజర్వేషన్ వల్ల సుమారుగా లబ్ధి పొందేది 100లో 4 మాత్రమే అన్నారు। 59 ఎస్సీ కులాలకు ఇలా సమంగా పంచుతారని, వర్గీకరణ ఈ దేశంలో ఉన్న సంపద భూముల విషయంలో అక్కర్లేదా అని ప్రశ్నించారు। ఈ కార్యక్రమంలో బాలముని, మునమ్మ, ధనుష్, గోవర్ధన్, అంజలి తదితరులు పాల్గొన్నారు। నేను అనంతపూర్ లో జరిగింది। నెక్స్ట్ ఐ విల్ గో టు కడప। మీరందరూ కోఆపరేట్ చేయండి, మిత్రులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ఓకే, ఐ విల్ కమ్ టు ద పాయింట్। వెనకాల ఎవరో మాట్లాడొద్దండి ప్లీజ్। తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా। ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గంతో మనకి యాక్చువల్ గా ఇన్ రియల్ టర్మ్స్ ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి ఇచ్చేది 100లో 4 మిత్రులారా। కాబట్టి ఈనాటికి కూడా మునిగిపోతా ఉన్నారు। ఈ 100లో 4 ఇచ్చే ఈ సీట్లను అపూర్వ సహోదరులు మరి గురు శిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతాడు మిత్రులారా। మోడీ సార్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలకు 100లో 4 ఇచ్చే ఈ సీట్లను సమంగా పంచుతాడట। ఇదే ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ అంటే మిత్రులారా। ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా। भाई और बहनों, भारत के इतिहास में एससी आरक्षण वर्गीकरण दलित कम्युनिटी पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है भाई और बहनों, इसे रद्द किया जाना है। అలాగే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్భాన సహోదరి సహోదరంಗಳೇ ಎಲ್ಲರಿಗೂ వణకం। ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಬಂಗಾಲಿ ಬಂಧುರ, ಪ್ರಿಯ ಒರಿಯ ಬಂಧುಗಣ, ಪ್ರಿಯ ಮರಾಠಿ ಮಿತ್ರಾನೋ, ఎండ ప్రియపట్ట మలయాళీ సహోదరంಗಳೇ ಎಲ್ಲರಿಗೂ నమస్కారం। మిత్రులారా, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, ఇది చాలా పెద్ద రాజకీయ కుట్ర మిత్రులారా। ఇటువంటిది అంబేద్కర్ బ్రతుకున్నప్పుడు కానీ, అలాగే మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ దళిత కమ్యూనిటీపై ఇటువంటి కుట్ర జరగలేదు మిత్రులారా। కాబట్టి ఇకనైనా సరే శాంతియుతంగా పోరాడదాం రండి। మరి ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా। కాబట్టి ఇది కుట్రపూరితం, ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదు మిత్రులారా। దళితులంతా కలిసి ఉంటే, దళితులందరూ యూనిటీగా ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశం ఉంది। కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణని మోడీ గారు తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా। మరి ముఖ్యంగా ఎస్సీస్ అనేది దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్। ఎస్సీస్ అనేది కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి మ్యాటర్ మిత్రులారా। దేశం మొత్తం మీద ఓవరాల్ గా అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగ సోదరులే। వ్యక్తిగతంగా కానీ సంస్థ పరంగా కానీ మాదిగ సోదరులకు వ్యతిరేకం కాదు మిత్రులారా। ఓవరాల్ డామినేషన్ అనేది ఈ దేశం మొత్తాన్ని యూనిట్ గా తీసుకుంటే మాదిగ సోదరులే మిత్రులారా। ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల సోదరులు ఒక స్టెప్ ముందున్నమాట నిజమే। మాయావతి గారు కానీ, కాన్సీరామ్ కానీ, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ మరి చరణ్జీత్ సింగ్ చన్నీ కానీ, జగన్నాథ్ పహాడియా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ కానీ, రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ కానీ, సుశీల్ కుమార్ షిండే గాని, బాబు జగజ్జీవన్ రావు గాని, మరి మీరా కుమార్ గారు గాని అందరూ మాదిగ సోదరులే మిత్రులారా। యా ఆర్యస్థాన్ నహి హై చమర్స్థాన్ అన్నారు కాన్షీరామ్ గారు, ఇది మాదిగల దేశం అన్నారు। ఈ దేశంలో
మొట్టమొదటిసారిగా దళిత కమ్యూనిటీకి సంబంధించి స్వతంత్రంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి స్వతంత్ర రాజ్యాధికారాన్ని పొందినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మాదిగ సోదరులే, బిఎస్పీ మిత్రులారా. నార్త్ ఇండియాలో బిఎస్పీని ఎదుర్కోలేక మోడీ గారు బీజేపీ చేసినటువంటి కుట్ర మిత్రులారా, అందులో మన భాగస్వామి చంద్రబాబు నాయుడు. దళితుల సంక్షేమం పట్టని పాలకుల వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిఎస్ రాధాకృష్ణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ దేవ సహాయం, ఎండి ఆనంద్ బాబు, ఉపాధ్యక్షుడు బి కరుణాకర్ పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మికనీరు పట్టణంలోని కేవీపీఎస్ కార్యాలయంలో కేవీపీఎస్ జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు దేవ సహాయం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు మారినా దళితుల పరిస్థితులు మారడం లేదన్నారు. ప్రగల్భాలు పలుకుతూ ముందుకు వచ్చిన కూటమి ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని పూర్తిగా ఆటకెక్కించిందన్నారు. గత ప్రభుత్వాన్ని విమర్శించి కార్పొరేషన్ రుణాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఒక్కసారిగా 7 లక్షల మంది యువకులు దరఖాస్తు చేసుకునే లోపు రుణాలను చాప చుట్టేసిందన్నారు. దళిత పేటాలన్నీ సమస్యలకు నిలయాలుగా మారాయని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం 2013 క్రింద నిధులను కేటాయించి వాటిని దళిత పీఠల దళితుల ప్రత్యక్ష ప్రయోజనాలకు ఖర్చు చేయడంలోనూ విఫలమైందన్నారు. దళితులపై రోజువారీగా దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నా పట్టనట్టు చోద్యం చూస్తుందన్నారు. దళిత సమస్యలపై సంఘటిత ఉద్యమాలు నిర్మించేందుకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ జయరాజు, జిల్లా సహాయ కార్యదర్శులు బి తిక్కప్ప, చిన్న మారయ్య, తిమ్మన్న, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ హనుమంతు, జి అంజీ, నాగరాజు, ఆంటోనీ, గుంటప్ప, చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెనూరు పట్టణంలో కేవీపీఎస్ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. దళితులు జిల్లాలో ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల అంశాలపైన చర్చించడం అనేటువంటి జరిగింది. దళితుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు మనం కనుక పరిశీలన చేస్తే దళితులపైన దాడులు అనేటువంటివి రోజువారీగా జరుగుతూనే ఉన్నాయి. దాడులను అరికట్టడంలో ఈ పాలకులకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి స్పష్టంగా మొన్న జరిగినటువంటి మొహరం పండుగను పరిశీలన చేస్తే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇలా సంబరాల సందర్భంగా దళితులను ఎప్పటికీ కూడా కులవివక్షగా చూస్తూ దాడులు, దౌర్జన్యాలు చేసినట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు. రెండవది, దళితులకు అందించాల్సిన సంక్షేమ పథకాల విషయంలో కూడా చాలా నిర్లజ్జంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. మనం చూసాం, రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్భాటంగా గత ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ ఆ ప్రభుత్వం కనీసం దళితులకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేదు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున మొత్తం అందరికి ఉపాధి కల్పించేటువంటి ఫోజు పెట్టి కార్పొరేషన్ రుణాలు ఇస్తున్నాను అని చెప్పింది. సరే, చాలా స్వాగతించాం. అందరూ కూడా ఆ రకంగానే కార్పొరేషన్ రుణాలు పడ్డాయి, మాకంతా ఉపాధి దొరుకుతుంది అని చెప్పి ఆశతోటి అందరు అర్జీలు పెట్టుకున్నారు. కానీ దుర్మార్గం ఏమంటే ఒక్కసారిగా ఎక్కువ సంఖ్యలో పెద్ద ఎత్తున యువతంతా మాకు ఉపాధి కావాలి అని చెప్పేటువంటి హక్కును బయట పెట్టి ఆ రకంగా అప్లై చేసుకునే లోపు భయపడి ఈరోజు మొత్తం కార్పొరేషన్ రుణాలన్నింటినీ ఏం చేసిందో కూడా అర్థం కాకుండా ఒక్కసారిగా ఆపేసేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. కాబట్టి మేము కోరుతున్నది ఏమంటే మా హక్కుగా వచ్చేటువంటి రుణం ఏదైతే ఉందో ఆ రుణాన్ని ఇవ్వండి. మీరు ప్రత్యేకంగా మా బతుకులు బాగు చేసిన ప్రయత్నం ఎలాగో చేయట్లేదు, కార్పొరేషన్ల రుణాల ద్వారా సరే మమ్మల్ని బాగుపడివ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఇచ్చేటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి పథకం కానీ ఎన్ఎస్కేఎఫ్డిసికి సంబంధించి, అంటే ఈ సమాజంలో దళితుల్లోనే అత్యంత దుర్మార్గమైన వృత్తిని నిర్వహించేటువంటి సఫాయి కర్మచారి వృత్తి చేసేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి రుణమది. ఆ రుణాలను కూడా ఈరోజు వచ్చేటువంటి నిధులను ఏం చేస్తుందో ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాలు దోషులుగా గుర్తించి ఆ రకంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ గత ఉమ్మడి రాష్ట్రంలోనే ఓ పెద్ద పోరాటాన్ని నిర్వహించి ఎస్సీ ఎస్టీలకు అన్ని పాలకులు ఎవరైనా సరే మోసం చేశారు, బడ్జెట్ లో నిధులు కేటాయించడంలో మోసం చేశారని చెప్పేసి ఒక పెద్ద పోరాటం నిర్వహించి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని మనం సాధించాం. సప్లాన్ చట్టం ప్రకారం మేము జనాభాలో ఏ శాతం అయితే ఉన్నామో ఆ శాతం బడ్జెట్ లో మా కోసం నిధులు కేటాయించి మా అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలని చెప్పి స్పష్టంగా ఉంది. కానీ బడ్జెట్ లో దళితుల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపులు లేవు, ఖర్చు లేదు. ఖర్చు లేకపోవడమే కాదు, ఈరోజు చూస్తున్నాం ఏ దళిత పేటకి వెళ్ళి చూసినా కూడా సమస్యలకు నిలయాలుగా ఉంటా ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు వస్తా ఉన్నాయి, వర్షాలు వస్తే రోడ్లలో నీళ్ళలాగి మడుగుల్లాగా అసలు నడవడానికే చేతగానటువంటి వీధులు ఏవి అంటే దళిత పేటలు అని చెప్పేసి ఏ పేటకి వెళ్ళకుండా కూడా దర్శనమిస్తా ఉన్నాయి. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం,
దళిత పేటల సమస్యలు పరిష్కరించాలి అంటే మాకు డబ్బులు కేటాయించాలి, నిధులను సక్రమంగా ఆ పేటకే ఖర్చు చేసే విధంగా ఉపయోగించాలి. లేకపోతే పెద్ద ఎత్తున దళితులందరినీ కూడగట్టి దాడులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అభివృద్ధికి దళితుల యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం కూడా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా అందరినీ కలుపుకొని పోరాటం చేయాలని చెప్పేసి ఈ జిల్లా కమిటీ సమావేశంలో ఆ రకంగా తీర్మానించాం. ఈ రకంగా చేసినటువంటి పోరాటాలకు కూడా దళితులంతా కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు చూస్తూ ఉంటే సమాజంలో దళితుల పట్ల ఎంత వివక్షత ఉందో అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు డప్పు కళాకారుల పెన్షన్ని 4,000 రూపాయల నుంచి 7,000కు పెంచాలని మేము ఎంత డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు డప్పు కళాకారులకు ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించమని అడుగుతూ ఉన్నాం. ఇదొక భాగంగా మేము అడుగుతున్న క్రమంలోనే నేటి సామాజిక పెన్షన్లలో భాగంగా ఎంక్వైరీ పేరుతో వికలాంగుల పెన్షన్లను తీసివేయడం జరుగుతుంది. దీంట్లో ఎక్కువగా దళితులే వికలాంగులుగా పౌష్టికాహారం లేక సరైన పౌష్టికాహారం లేక వికలాంగులుగా పుట్టి ఈరోజు పెన్షన్ పైనే పడి జీవిస్తున్నటువంటి అనేక మంది వికలాంగులు పెన్షన్ ఎప్పుడైతే నీకు లేదు అనేసరికి వాళ్ళందరూ కూడా రోడ్డున ఉన్న పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ వికలాంగుల పట్ల అలాగే దళితులైన డప్పు కళాకారుల పట్ల ఆలోచన చేసి వారికి సరైన న్యాయం చేయాలని ఈరోజు జిల్లా కమిటీగా మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈరోజు డప్పు కళాకారులకు కావచ్చు, సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో పెన్షన్లన్నింటినీ పునరుద్ధరించాలి. వాటితో పాటు డప్పు కళాకారులకు కూడా 7,000 పెన్షన్ పెంచాలని కోరుతున్నాము. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు కరుణాకర్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మాన్సూన్ హైజీన్ అనే థీమ్ తో నిర్వహించారు. అలాగే డ్రైనేజ్లు శుభ్రం, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో నీటి తొలగింపు, దోమలు వృధా చెందకుండా నిర్మూలన చేపట్టాలని ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు శానిటేషన్ మరియు పేస్ట్ కంట్రోల్ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు, ఇన్ఛార్జ్ సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ పద్మజ, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివబాల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ కుమార్, ఇన్ఛార్జ్ ఏఆర్ఎంఓ డాక్టర్ సునీల్ ప్రశాంత్, నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రిబాయి మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే చిన్న చిన్న సూపర్ చిప్పలు కానీ పక్కలు కానీ అవన్నీ లేకుండా చూస్తారు. ఎందుకంటే అలా దోమలకు ఫీడింగ్ ప్లేసెస్ దోమల ద్వారా మలేరియా, తర్వాత డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి. చాలా ఫుడ్లో చాలా తీసుకునేవి ఉంటాయి. బట్ మనం చాలా ఫిజికల్ మెజర్స్ సో ఫస్ట్ నీటి కుంటలు లేకుండా చూసుకోవాలి. తర్వాత మన ఖాళీ నీరులో కలుషిత నీరుకొని మనం డయ్యేది కానీ గ్యాస్ సర్ఫేసెస్ కానీ ఆహారం సో ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి. మనం ఏదైనా కూడా చేతులు బాగా శుభ్రంగా కలుపుకొని తర్వాత నీటిని శుభ్రం చేసుకుని తాగాలి. ఈ జాగ్రత్తలు మీరే కాదు, మీరు వాటర్ ప్రతి పేషెంట్కి పబ్లిక్ కూడా మనం తెలియజేయాలి. కర్నూలు నుంచి హులగుంద దుర్గ వైన్స్ షాప్ కు 72 బాక్సుల మద్యం తరలిస్తుండగా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామ శివారులో వాహనం నుంచి మంటలు చెలరేగి మొత్తం కాలిపోయింది. అందులో ఉన్న మద్యం విలువ సుమారు 3.50 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా. ఇందులోని డ్రైవర్ చాకచక్యంగా వాహనం నుంచి బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
శ్రీశైలంలో శ్రావణ మాసంను పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర భాగంలో గల చంద్రవతి కళ్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలోని దాదాపు 90 గిరిజన గుడెంలలో నుంచి సుమారు 650 మంది చెంచు భక్తులు పాల్గొన్నారు. మొత్తంగా 1600 మంది మహిళలు మొత్తాయిదులు ఈ వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. వీరికి దేవస్థానమే పూజ సామాగ్రిని ఉచితంగా అందజేసి అర్చకులు వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పంతో వ్రతాన్ని నిర్విఘ్నంగా జరిపి కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం వ్రతంలో పాల్గొన్న మహిళలకు అమ్మవారి శేషవస్త్రంగా రవిక, పూలు, గాజులు, ప్రసాదం అందజేసి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. వ్రతంలో పాల్గొన్న మహిళలందరికీ దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలుపగా, ఈ వ్రతంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఏఈఓ హరిదాస్, పిఆర్ఓ టి శ్రీనివాసరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె వెంకటేశ్వర ప్రసాద్, పలువురు ఐటీడీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలోనే సవాళ్లను అధ్యయనం చేసి పరిష్కరించడానికి ఆంధ్ర ఎడ్యుకేషన్ మూవ్మెంట్ అనే మహా ఉద్యమాన్ని ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఈ కార్యక్రమం 15 ఆగస్టు నుండి 30 సెప్టెంబర్ 2025 వరకు కొనసాగుతుందని తెలియజేశారు. ఈ ఉద్యమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విధాన నిర్మాతలు మరియు సమాజంలోని వివిధ వర్గాలు కలిసి విశ్లేషణాత్మక చర్చలు, అవగాహన కార్యక్రమాలు మరియు అమలు చేయగల పరిష్కారాలను రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అమీర్ ఫహద్, రాష్ట్ర కార్యదర్శి షేక్ అబ్దుల్ హఫీజ్, క్యాంపస్ మరియు ఎడ్యుకేషన్ కార్యదర్శి మహమ్మద్ రియాజ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అమీర్ ఖాన్ తో పాటు ఇతర రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ జోన్ గత 42 సంవత్సరాలుగా విద్యార్థుల్లో పనిచేసే తీరు, వాళ్ళ నైతిక విలువలను పెంపొందించడానికి ప్రయత్నం సాగుతుంది. తద్వారా దేశంలో అనేక రాష్ట్రాల్లో మా యొక్క విద్యపరంగా మరియు నైతిక పరంగా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. దీని ద్వారా ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ జోన్ 45 రోజుల విద్యా ఆంధ్ర ఎడ్యుకేషన్ మూవ్మెంట్ 15 ఆగస్టు నుంచి 30 సెప్టెంబర్ వరకు ఎక్స్ప్లోర్, ఎంకరేజ్, ఎంపవర్ అనే అంశంతో ఈ యొక్క మహా ఉద్యమాన్ని విద్యార్థుల్లో, విద్యావేత్తలు, ఇంకా యూనివర్సిటీస్లో, కాలేజెస్లో ఏదైతే విద్యాపరమైన స్థితి ఉందో దాని గురించి పరిశీలించి దాని యొక్క రిపోర్ట్లను గవర్నమెంట్ దాకా అందజేసే ప్రయత్నం అయితే సాగుతుంది. దీని ద్వారా విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో, ఇంకా మేధావులు, సోషల్ యాక్టివిస్ట్, విద్య పైన పనిచేసే ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళతో కాన్ఫరెన్సెస్ మరియు డిస్కషన్స్ చేసి ఈ యొక్క రిపోర్ట్ను మనం గవర్నమెంట్ మరియు పబ్లిక్ డొమైన్లో పెట్టే ప్రయత్నం అయితే మేము చేస్తాము. ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఉద్యమం ద్వారా మల్టిపుల్ సర్వేస్ చేసి ఆర్టీ గురించి, ఇంకా విద్యలో ఉన్న ఏదైతే పాలసీస్ ఉన్నాయో వాటన్నిటి స్టడీ చేసి మనం ఎస్ఐఓ తరపు నుండి, ఇంకా విద్యా సంస్థల తరపు నుండి, విద్యార్థుల తరపు నుండి ఏదైతే వాళ్ళకు అవసరాలు ఉన్నాయో
యూనివర్సిటీ అవసరాలు ఉన్నాయి, స్కాలర్షిప్స్ అవసరాలు ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ ఎక్కడైతే గ్యాప్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తామో వాటిని మనం ఒక ఉద్యమం లాగా దీన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాము. దీని ద్వారా ప్రధాన ఎజెండా ఈ మూవ్మెంట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న విద్యా స్థితి ఎలా ఉంది, అక్కడ విద్యార్థుల బ్యాక్ డ్రాప్ అవుట్ అవ్వడానికి కారణాలు ఏంటి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పర్పస్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందుకు వెళ్తుంది, గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఏమున్నాయి, అన్నిటి స్టడీ చేసి ఈ యొక్క విద్యా స్థితిని మనం ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ వాటి కేటాయింపుల గురించి బాగా స్టడీ చేసి రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో, లేకపోతే ఎడ్యుకేషన్ కమిషన్స్ ఏదైతే వచ్చాయో వాళ్ళు బడ్జెట్ ని ఎంతవరకు ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు గవర్నమెంట్ కి ఇచ్చారో వాటిని మనం ఇంకోసారి రీవిజిట్ అయితే చేస్తాము. తద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి 12 నుంచి 13% బడ్జెట్ విద్యలో కేటాయింపులు ఇస్తున్నారు. కానీ రాష్ట్రానికి కావాల్సిన బడ్జెట్ విద్యకి 25 నుంచి 30% వరకు విద్యలో బడ్జెట్ కేటాయింపులు కావాలి. ఇది రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇచ్చే రిపోర్ట్ నివేదిక. దాని ద్వారా విద్యా హక్కు చట్టం ఆర్టీఈ అమలుపరిచి 15 సంవత్సరాలు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతవరకు అది ఇంప్లిమెంటేషన్ అయింది, వాటి యొక్క సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, సర్వేస్ ఏదైతే ఉన్నాయో, వాటి యొక్క ఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మనం స్టడీ చేసి ఆర్టీఈ స్టేట్ లో ఎలా ఉంది, దీని పరిస్థితి ఏంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి ఎక్కువగా ప్రాధాన్యం సౌత్ ఆంధ్ర రీజన్స్ ఎక్కడైతే మైనారిటీ కాన్సన్ట్రేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, ఎవరైతే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ గా పరిగణించబడతారో వాళ్ళ యొక్క విద్యా స్థితి ఎలా ఉంది, ఆర్టీఈ ద్వారా ఒక కాన్స్టిట్యూషనల్ మరియు డెమోక్రటిక్ వాల్యూస్ మీద మన విద్యా వ్యవస్థ ఉందా లేదా, వీటిని పరిశీలించే ప్రయత్నం అయితే మేము చేస్తాము. ఎందుకంటే ఎన్ఈపి 2020 ఎప్పుడైతే వచ్చిందో ఎక్కువగా కమ్యూనల్ ఎజెండా గురించి దాంట్లో డిస్కస్ చేయడం అయితే జరిగింది. కానీ ఆర్టీఈ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్ మీద విద్యా వ్యవస్థ, విద్యా కరిక్యులం ఉండాలని మా యొక్క ప్రధాన ఎజెండా ఈ ఉద్యమం ద్వారా. 4వ ఎజెండా ఏంటంటే ఉన్నత విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ పర్సెంటేజ్ దిగిపోయే ఛాన్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 పైగా విద్యా యూనివర్సిటీస్ అయితే గవర్నమెంట్ రన్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో, ఎస్వి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. దీంట్లో కేటాయింపులు ఎలా ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ లో ఎన్రోల్మెంట్ ఎలా అవుతుంది, ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అది ఒక చాలా ప్రాధాన్యమైన సెక్షన్. వాటిల్ని స్కాలర్షిప్స్ తగ్గించేసి, ఎన్రోల్మెంట్ రేషియోని తగ్గించేసి, ఇంకా విద్యాలయాల్లో యూనివర్సిటీస్ లో అకాడమిక్ మరియు ఫ్యాకల్టీ డిక్లైన్ అయిపోయి చాలా వరకు ఉన్నత విద్య అనేది తగ్గిపోయింది. ఉన్నత విద్యతో పాటు ప్రణాళికలు, దాని ద్వారా పరిమితి పెంచే అకాడమిక్ ఎక్సలెన్స్ ని పెంపొందించే ఏదైతే మార్గాలు ఉన్నాయో, ఇది మన 4 ఎజెండాగా పెట్టుకుని ఈ మూవ్మెంట్ ద్వారా విద్యార్థులు మరియు సమాజంలో ఒక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాము. దీని ద్వారా రాష్ట్ర స్థాయిలో మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో వాటి ప్రెస్ మీట్స్ ఎక్కడైతే సిటీస్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో, వాటిలో ప్రెస్ మీట్స్, విద్యా సంవత్సరాలు సంప్రదింపులు మరియు క్యాడర్ మీట్లు, కార్నర్ మీట్లు చేసి తద్వారా మేధావుల సభలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లు, ఇంకా ఆర్టీ సర్వేలు, ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వాటిని వెళ్ళి సర్వేలు చేయడం, ఆ యొక్క పరిస్థితిని కనుక్కోవడం, ఆర్టీ ద్వారా ప్రాథమిక, పై ప్రాథమిక, మధ్య ప్రాథమిక పాఠశాలలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి మరిన్ని విద్యార్థుల్లో విద్య పరంగా, వైజ్ఞానం పరంగా, హయ్యర్ ఎడ్యుకేషన్ దాకా, రీసెర్చ్ దాకా వెళ్ళే ప్రయత్నాలు అయితే, కాంపిటీషన్స్ అయితే మేము చేస్తాము. ఉన్నత విద్య మరియు ప్రతిపాదన ఆన్లైన్ క్యాడర్, ఆన్లైన్ కోర్సెస్ ను ఎలా ఉన్నాయి, ఎలా అయితే మనం విద్యార్థులు వాటిని ఎన్రోల్ చేసుకోవచ్చు, ఇది కూడా మనం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఫ్రేమింగ్ అకాడమియా ఒక సిరీస్ ఉంది, దాని ద్వారా కళలు, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 25న జరుగు చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం రంగప్ప పిలుపునిచ్చారు. చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ శనివారం కర్నూలు నగరంలోనే ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయం నందు ఎస్ఎఫ్ఐ చెలో కలెక్టరేట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు
శ్రీనివాసులు, అమర్, నగర నాయకులు యోగి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్త దళితుల ఐక్యతకు జరిగిన రాజకీయ కుట్ర డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్. దళితుల సంక్షేమం పట్టని పాలకుల వైఖరిని ఎండగడదాం, కేవీపీఎస్ నాయకులు పిలుపు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. మద్యంతో వెళ్తున్న జైలో వాహనం, ఇంజిన్లో మంటలు. శ్రీశైలంలో 5వ శ్రావణ మాస వరలక్ష్మి వ్రతంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు.